శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. మే 18, 2026 అధిక జ్యేష్ఠ సోమవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠమాసం. ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు. శుక్రపక్షం. రోహిణీ కార్తె. విధియ. సాయంత్రం 5:55 వరకు. నక్షత్రం రోహిణి. ఉదయం 11:33 వరకు. వర్జం సాయంత్రం 4:29 నుండి సాయంత్రం 5:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి మధ్యాహ్నం 1:21 వరకు. మరలా మధ్యాహ్నం 3:04 నుండి మధ్యాహ్నం 3:56 వరకు. శుభ సమయం ఉదయం 8:30 నుండి ఉదయం 9:30 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. లక్ష్మీ కుబేర స్తోత్రం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. మీ పరోక్షంలో జరుగుతున్న ఒడిదుడుకులను గమనించి చర్యలను సమర్థవంతంగా చేపట్టగలుగుతారు. వృషభ రాశి. మీ మాటలను వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. లౌక్యంగా వ్యవహరించి ఆర్థిక అంశాలలో లాభపడతారు. మిథున రాశి. మీ ఉన్నతి ఎదుటివారు ఓర్చుకోలేని విధంగా ఉంటుంది. సహోదర సహోదరి వర్గానికి సహాయం అందిస్తారు. కర్కాటక రాశి. దూర ప్రాంత ప్రయాణ సూచనలు, ఉన్నత ఉద్యోగ యత్నాలకు గాను మీరు చేసే యత్నాలు ఫలిస్తాయి. సింహరాశి. ముక్కుసూటితనంగా వ్యవహరిస్తారు. సరికొత్త ప్రణాళికలను అమలు చేయడానికి నిర్ణయించుకుంటారు. కన్యారాశి. ఆంతరంగిక చర్చలు, భవిష్య కార్యాచరణ రూపకల్పన ప్రస్తుత పరిస్థితులు ఒత్తిడికి గురిచేస్తాయి. తులారాశి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి గాను మీరు చేసే యత్నాలు నామమాత్రంగా ఫలిస్తాయి. వస్త్రలాభం. వృశ్చిక రాశి. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా కష్టించవలసి రావటం మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది. బంధువుల కలయిక. ధనస్సు రాశి. కీలకమైన ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలకు గాను పరిష్కారం దొరుకుతుంది. మకర రాశి. శుభకార్య చర్యలు పురోగమనంలో ఉంటాయి. అవగాహన లోపం వలన ఓ సందర్భంలో ఇబ్బంది పడతారు. కుంభరాశి. నూతనమైన అగ్రిమెంట్లు, పంచాయతీలు, రాయబారాలు, మధ్యవర్తిత్వాల వంటి వ్యవహారాలలో కాలాన్ని హడావుడిగా గడుపుతారు. మీనరాశి. సంతాన పురోభివృద్ధి, కుటుంబపరమైన వ్యవహారాలు మీ కనుసన్నల్లో సాగుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. నమస్కారం.